బీట్రూట్ అంటే ఇష్టపడని వారి కోసం ఇలా బీట్రూట్ చపాతీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని, మిక్సీ జార్‌లోకి 1 కప్పు బీట్రూట్ ముక్కలు, 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని, మెత్తగా గ్రైండ్ చేసుకొని, గోధుమ పిండిలో వేసుకొని, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకొని, పిండి డ్రై అవ్వకుండా పైన కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఫ్లోర్ పైన పొడి పిండిని చల్లుకొని, పిండి ముద్దను పెట్టి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. బీట్రూట్‌తో ఇలా చపాతీలా చేసి పెడితే హెల్త్‌కి చాలా మంచిది. ఇలా పల్చగా చపాతీలాగా చేసుకొని బాగా వేడైన పెనం మీద వేసి నెయ్యితో కానీ, నూనెని కానీ వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకొని తీసుకోవాలి. మనకి నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.